చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. వారి బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతున్నారో అయితే మరిన్ని విషయాలను ఆయన తెలుసుకుందాం. సార్, చూసారు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎవరైతే మృతి చెందారో మృతుల కుటుంబ సభ్యులను ఏమైనా పరామర్శించారా? మృతుల కుటుంబాలు ఇందాక చూసారు మీరు, పాపం తల్లిదండ్రి కూడా చనిపోవడం జరిగింది. చిన్న పిల్లలు వాళ్ళ పేర్లు మేము తీసుకున్నాం. వాళ్ళకి ఏదన్నా సాయం మా ద్వారా మా పార్టీ నాయకుని దృష్టికి తీసుకెళ్ళి మేము వాళ్ళకి ఏదో రకంగా సాయం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు విస్తరించాలని గత ప్రభుత్వంలో కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు అందరు స్పందిస్తారు కానీ ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. దీనికి ప్రతి ఒక్కరు బాధ్యులే మాతో సహా. ఎందుకంటే బాధ్యతగా ఎప్పుడైతే మనం ఆ రోడ్డు విస్తరించి ఉంటే ఇటువంటి యాక్సిడెంట్లు రాబోయే రోజుల్లోనన్నా ఇప్పటికైనా మీరు స్పందించి ఇమీడియట్గా యుద్ధ ప్రతిపాదనగా ఆ రోడ్లు విస్తరిస్తే బాగుంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొన్ని యాక్సిడెంట్లు మనం తప్పించుకునేలాగా రోడ్లు విస్తరిస్తే ఎక్కడ కూడా గతంలో కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అదే రోడ్లో కొంచెం ముందు యాక్సిడెంట్ జరిగింది. చాలామంది కూరగాయలు అమ్మే వాళ్ళు చనిపోయారు. అంటే ఈ రోడ్డు ఎక్కడ చూసుకున్నా కానీ చాలా డేంజర్ జోన్లో వెళ్ళిపోయింది. ఆ చిన్న రోడ్లో కొన్ని వేల వాహనాలు రోజు ప్రయాణం చేస్తుంటారు కుటుంబాలతోటి. చాలామందికి కొన్ని వెంచర్స్ ఉన్నాయి, కొన్ని చాలా చోట్ల. అదేవిధంగా ఆ బస్సులో కూడా దాదాపు 70 మంది ప్రయాణం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాంట్లో కెపాసిటీ వచ్చేసి 45 నుంచి 50 మంది. సో 70 మంది కూర్చోవడం అది కూడా పెద్ద తప్పే. అది కూడా ఆర్టీసీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ప్రధానంగా ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయినట్లు అధికారికంగా చెబుతుంది. ఎక్కువగా మీరు గతంలో కంటెస్ట్ చేసిన తాండూరు నుంచే చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు శివలీల భవాని వీళ్ళు కూడా తల్లిదండ్రులు కోల్పోయారు. ఏదైనా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉందంటారా? 100% మేము మాతో అయినంత వరకు మేము సాయం చేస్తాం, బలంగా నిలబడతాం. మేము ఆ కుటుంబాలకి ప్రభుత్వం ఏదైతే 5 నుంచి 2 లక్షలు 7 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మేము కూడా ప్రభుత్వాన్ని మళ్ళొకసారి విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే మీరు పెద్ద మనసు చేసుకొని ఇంకా వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవాలని, అదేవిధంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా కొంతమంది అనాథ అయిపోయిన పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారిని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. ఇది ఏదైతే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి శంకర్ గౌడ్ జనసేన పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ చేరుకున్నారు. అయితే ప్రధానంగా మృతులు ఎవరైతే చెందారో మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందని, ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు కోల్పోయిన శివలీల భవాన్ని కూడా పరామర్శించామని తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో తీసుకెళ్లి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తామని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే మృతులు చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవడం, అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, మెరుగైన వైద్య సేవలు క్షతగాతులకు అందించడం, అలాగే ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కూడా అండగా ఉండాలని శంకర్ గౌడ్ సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, చేవెళ్ల నుంచి.